ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. ఓం క్షేత్రపాలక కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధువులకి, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులు అందరికీ కూడా, జ్యోతిష అభిలాషులకు, జ్యోతిష్యాన్ని అభిమానించేటి వాళ్ళందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర 2023 సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలని ప్రసాదించాలని, ఎవరైతే ఏ వృత్తులైతే చేస్తున్నారో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సంతాన, రాజకీయ సకల కార్యక్రమాల్లో వారికి సంవత్సరాంతము ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించమని కాళభైరవ స్వామిని వేడుకుందాం, ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. అలాగా 1వ తారీఖు 1వ నెల 2023 నుండి 15/1/2023 వరకు, అనగా ఈ 15 రోజులలో పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో ప్రధానంగా తెలుసుకుందాం. తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఈ నక్షత్రాలు వస్తానగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వల్ల పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం ఒకసారి పరిశీలన చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అనేటువంటి అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్రుడు. వీరికి రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వలన స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన మీకు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కట్టిపెడుతుంది. పక్కవారి మాట విన్నారా సర్వము పోగొట్టుకోవడము, అజ్ఞానమైన జీవితానికి మీరు కేంద్ర బిందువు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తృతీయ స్థానంలో రవి బుధ సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, స్థిరాస్తి, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో ప్రేమతత్వంగా ఉండండి. మీరు ధన సంపదమైనటువంటి సంబంధాల కన్నా మానవ సంబంధాలే గొప్పవి అని మీరు అనుకోగలగాలి. అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలతో పెట్టుకున్నట్లయితే మీకు ఏదైనా అవసరం వస్తే నరమానవుడు కనిపించడం చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నం మీరు చేసినట్లయితే విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించగలగాలి. అర్ధాష్టమ శుక్రుడు, అర్ధాష్టమ శని గత 2.5 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉండబడిన వారందరికీ కూడా కేవలం ఈ 15 రోజుల తర్వాత, అనగా 18వ తారీఖు నుంచి తులారాశి వారికి సంపూర్ణంగా అర్ధాష్టమ శని వెళ్ళిపోతుంది. రాబోయేటువంటి కాలమంతలో కూడా మీకు సువర్ణ యుగము కనుక దూర, వాయు, జల ప్రయాణాలతో, నీటితో, నిప్పుతో, పంచభూతాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల రుణ భయం, చోర భయం, అగ్ని భయం, కొన్ని వస్తువులు, ఫోన్లు, ల్యాప్టాప్లు, మెయిల్స్ దొంగలించబడే పరిస్థితి ఉంది. తస్మాత్ జాగ్రత్త. సప్తమంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, మీ కొత్తగా ఏర్పడిన స్నేహాల మధ్య అనేక మంది చేత మీ మంచితనాన్ని చూసి ఓర్వలేని పరిస్థితి ఉంటుంది. దానిని కొద్దిపాటిగా మౌనంగా ఉంటూ సమస్యని అధిగమించే ప్రయత్నం చేయండి. అష్టమంలో కుజ సంచార స్థితి కారణం వల్ల, కుజదోష ప్రభావం కారణం వల్ల దూర ప్రయాణాలు, వాయు ప్రయాణాలు, వాహనాలు, యంత్రాలు వాటితో ఎంతో జాగ్రత్త అవసరం. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సీజనల్గా వచ్చే వ్యాధులు, అలాగనే తులారాశి వారికి ఎక్కువ శాతంగా జలుబు, వెన్నెముక సమస్యలు, నరాల బలహీనత, షుగర్, థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిని సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలంలో తగు వ్యాయామం, ముద్రల ద్వారా వాటిని పారదోలే ప్రయత్నం చేయండి. ఆరోగ్యంగా జీవనాన్ని చెందండి.